ఇది కేవలం నదుల సంధానము సాగుతోటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో నీళ్లుండొద్దు, తెలంగాణ రైతులకు మట్టి కొట్టాలా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు తీసుకుపోవాలంటే బంకచర్ల నిర్మాణం అవసరమని చెప్పి ఇది సిబిఐకి అప్పగిస్తే ఇది కొన్ని సంవత్సరాలు సిబిఐ ఇన్క్వైరీలో ఉంది. అందుకొరకే మరి ఇలా సిబిఐ అప్పచెప్పడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలా సిబిఐకి అప్పగించడం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం మళ్లీ ఏదైతే తెలంగాణ కంటే ముందు ఏం పరిస్థితి ఉన్నదో ఇలా అదే పరిస్థితి రాబోతా ఉంది. తెలంగాణ మేధావులారా, తెలంగాణ వాదులారా, తెలంగాణ ఉద్యోగస్తులు గాని, ఉపాధ్యాయులు గాని, రిటైర్డ్ ఉద్యోగస్తులందరూ కూడా మేధావి వర్గం, విద్యార్థి లోకం అర్థం చేసుకోండి. ఇయ్యాల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆటలు ఆడిస్తే ఇయ్యాల ఆటలు మరి ఇలా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాడు. కీలు బొమ్మగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేకుంటే భారతీయ జనతా పార్టీకి లోపాయికారి ఒప్పందమా చంద్రబాబు నాయుడుకు మరి గురువుగా శిష్యునిగా రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏదైతుందో ఇలా కేవలం సిబిఐ అంటేనే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ గా మారినాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రకంగా ఉద్యమాలు చేసి సాధించుకోకపోతే మళ్ళా మరి తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. మరి ఇలా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాడు. కీలు బొమ్మగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేకుంటే భారతీయ జనతా పార్టీకి లోపాయికారి ఒప్పందమా చంద్రబాబు నాయుడుకు మరి గురువుగా శిష్యునిగా రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏదైతుందో ఇలా కేవలం సిబిఐ అంటేనే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ గా మారినాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రకంగా ఉద్యమాలు చేసి సాధించుకోకపోతే మళ్ళా మరి తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. అందుకొరకే దయచేసి ఇవాళ మరి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఇష్టం చంద్రబాబు నాయుడు గారికి లేదు. నరేంద్ర మోడీ గారు అయితే తెలంగాణ చీకొట్లు వచ్చింది, పిప్పల్స్ ఫెయిల్ చేసిండ్రు, డోర్లు పెట్టుకుని బిల్లు పాస్ చేసిందని చెప్పి నరేంద్ర మోడీ గారి విషయం దక్కింది. అట్లనే రేవంత్ రెడ్డి గారు అయితే జై తెలంగాణ అని చెప్పి ఇప్పటిదాకా జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి తెలంగాణ వాదులపైన తుపాకులు పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులపై కాల్పు జారినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి ఈ రకంగా తెలంగాణ వాదులారా ఇప్పుడైనా ఖచ్చితంగా మనమందరం ఏకం కాకపోతే తెలంగాణ అస్తిత్వమే కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మ గౌరవం కొరకే కేసీఆర్ నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ బంగారు తెలంగాణ బాటలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో దేశానికే దిక్సూచినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా పూర్తిగా ఈ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ కీలుబొమ్మగా మారిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తా ఉంది. కాబట్టి ఈ ముగ్గురు